నమస్కారం. నేను చందు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు వీలయ్యే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. అత్యున్నత ప్రమాణాల విద్య అందిస్తూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దే వేదికలుగా కేంద్రీయ విద్యాలయాలు వాటికి పెట్టింది పేరు. ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్ కావడంతో పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారు. వీటిల్లో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం పిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు. ఇందులో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు చదవచ్చు. ఉన్నత ప్రమాణాలతో విద్య అందించడంతో పాటు ఫీజుల భారం కూడా ఉండదు. 1వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. మొదట్లో ఈ పాఠశాలల్లో కేవలం ఆర్మీ పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరి ప్రాధాన్యత అంశాలు ఏమేమి ఉంటాయంటే 4 ప్రాధాన్యతల కింద విద్యార్థులను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ. సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధ సంస్థల ఉద్యోగులకు సెకండరీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తృతీయ. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు 4వ ప్రాధాన్యంగా సీట్లు కేటాయిస్తారు. ఇది ప్రక్రియ. దరఖాస్తు చేసేవారి వయసు మార్చి 31 నాటి తేదీ నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. జనన, కుల అంటే బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి 15 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి లాటరీలో ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన నేరుగా ఆయా కేవీఎస్లకు పంపుతారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సింగిల్ గర్ల్ చైల్డ్ లాటరీ ద్వారా ఆన్లైన్లో సీట్లు కేటాయిస్తారు. ఎంపికకి సంబంధించి 1వ లిస్టు, ఫస్ట్ లిస్టు ఏప్రిల్ 19న, 2వది 29న, 3వది 8న ప్రదర్శిస్తారు. హయ్యర్ క్లాసెస్కి మాత్రం ఎగ్జామ్ పెడతారు. 9వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. 3 గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎక్కువగా సీట్లు ఖాళీ ఉండి వెయిటింగ్లో విద్యార్థులుంటే లాటరీ పద్ధతిలో అర్హుల ఎంపికను చివరి దశలో నిర్వహిస్తారు. రిజర్వేషన్లు ఇట్లుంటాయి. ఎస్సీలకు 15% అంటే 12 సీట్లు, ఎస్టీలకు 7.5 అంటే 6 సీట్లు, 3% సీట్లు దివ్యాంగులకు రిజర్వ్ అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. జాతీయ విద్యా హక్కు ఆర్టీఈ నిబంధనల మేరకు ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధన పద్ధతిలో భర్తీ చేస్తారు. లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. 1వ తరగతిలో ఆర్ఈటీ కింద ప్రవేశం పొందితే పాఠశాల చదువు పూర్తయ్యే వరకు ఉచిత బోధన లభిస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ చెప్పినాం కదా, అది. కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ kvs.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇట్లుంటుందని చూసినాం. 2వ నోటిఫికేషన్, 3వ నోటిఫికేషన్ ఇట్లా చేస్తారు. అర్హత, వయసు అర్హత అది కూడా చూసినాం. ప్రవేశం లభిస్తే దశ తిరిగినట్లే. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్య అందిస్తారు. 1వ తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికతపై అంటే సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు, సెలవులు కూడా ఉంటాయి. ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య వీటి ద్వారా పిల్లలకు అందుతుంది. ఒక్కసారి కేవీలో ప్రవేశం లభిస్తే ఇక విద్యార్థి దశ తిరిగినట్లే. ఈ సదవకాశాన్ని పొందేందుకు త్వరపడాల్సిన అవసరం ఉంది. 8th క్లాస్లో విద్యార్థులకు నవోదయ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశం కోసం ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇకపోతే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కి 2024 మార్చి 31 నాటికి 5 ఏళ్ల వయసు నుండి 7 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2వ తరగతికి 6 ఏళ్ళు, 3వ తరగతికి మనకు 7 ఏళ్ళు, 4వ తరగతికి 8 ఏళ్ళు, 5వ తరగతికి 9 ఏళ్ళు, 6వ తరగతికి 10 ఏళ్ళు, 7వ తరగతికి 11 సంవత్సరాలు, 8వ తరగతికి 12, 9వ తరగతికి 13 సంవత్సరాలు, 10వ తరగతికి 14 ఏళ్ళు నిండి ఉండాలి. సీట్లు ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 సీట్లు ఉంటాయి. తాజాగా 1వ తరగతిలో ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాలని నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉన్నత స్థాయి అధికారులు, కేంద్ర మానవ వనరుల హెచ్ఆర్డి, మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఫీజు ఎట్లుంటుంది అంటే అడ్మిషన్ పొందే విద్యార్థులు 25 ప్రవేశ రుసుము కట్టాలి. 1వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు నెలకు 500 చొప్పున చెల్లించాలి. 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కంప్యూటర్ విద్యా బోధన కోసం అదనంగా 100 చెల్లించాలి. 9th, 10th క్లాస్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా 200 చెల్లించాలి.
11th, 12th క్లాసెస్ ట్యూషన్ ఫీజు 400 చెల్లించాలి. అది కాకుండా కేవీలో 1వ తరగతి బాలవాటిక ప్రవేశాలకని ఇచ్చారు. బాలవాటిక అంటే ప్రైమరీ స్కూల్ అన్నమాట. దీంట్లో బాలవాటిక 1, 2, 3లు ఉన్నాయి. బాలవాటిక 1కి మనకు మార్చి 1 నాటికి గరిష్ట వయసు ఎంత ఉండాలి అంటే 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు. బాలవాటిక 2 అంటే ఎల్కేజీ, యూకేజీ తర్వాత నర్సరీ అంటాం కదా అవి. బాలవాటిక 2 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు. బాలవాటిక 3 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు CWSN విషయంలో ప్రిన్సిపాల్ గరిష్ట వయ పరిమితిని 2 ఏళ్ళు సడలించవచ్చు. ఎక్స్టెన్షన్ ఉంది, ఎగ్జామ్షన్. ప్రవేశ మార్గదర్శకాలు 2024-25 పేర్కొన్న విధంగా ప్రాధాన్యత వర్గం మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. కేంద్రీయ విద్యాలయ ద్వారా పరిశీలన సమయంలో దరఖాస్తు ఫారంలో తప్పు మరియు తప్పుదారి పట్టించే సమాచారం కనుగొనబడితే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. నిర్ధారించిన సమయంలోనే పిలిచినప్పుడు మాత్రమే ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ని సంప్రదించాలి అన్నమాట. ఇక తర్వాత ఇది ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కి సంబంధించింది. ఇందాక మనం చూసింది పైన. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. చాలా అంటే చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. CBSE అది నెలకు 500, మొత్తానికి అన్నీ కలిపితే ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఫీజులు, స్పెషల్ ఫీజులు అన్నీ కలిపితే 1000 రూపాయలు అవుతాయి. అదే ప్రైవేట్ స్కూల్లో 10th, 9th వరకు చదువుదామన్నా 40 నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు కూడా అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ మీకు ఎడ్యుకేషన్కి ఎలాంటి డోకా ఉండదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి అప్లై చేసుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మంచి విషయాన్ని మనం షేర్ చేస్తున్నాం. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.